హే గాయ్స్, టుడే నేను చెప్పే టాపిక్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఇట్ మే హెల్ప్ఫుల్ టు యువర్ పేరెంట్ ఆర్ గ్రాండ్ పేరెంట్. ఎవరికైనా ఇది యూజ్ అవ్వచ్చు. ఎడి కండిషన్స్ ఉన్న పేషెంట్స్కి ఇంకా యూజ్ అవుతుంది. అండ్ 50+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఆర్ లేక్ హై బీపీ, లో బీపీ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్ ఉంటుంది. బాడీ ఫ్లూయిడ్స్ రిలేటెడ్, అసలు ఆ బాడీ ఫ్లూయిడ్స్ అంటే ఎలా వర్క్ చేస్తే, ఆ డిస్టర్బెన్స్ వల్ల బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అనేది వీడియోలో ఓవర్వ్యూ ఉంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ ఇది వేరే వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు అందరూ ఏమి సైంటిఫిక్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే మోస్ట్లీ లేరు. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది, మీ తెలిసిన వాళ్ళకి కొంచెం క్లియర్గా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి యూ కెన్ రికమెండ్ ద వీడియో. సో ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటే 50+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇట్స్ వెరీ మోస్ట్ కామన్. బికాస్ ఆఫ్ ద రీజన్స్, హార్ట్ వీక్ అవ్వడం, కిడ్నీ స్లో అవ్వడం, వాకింగ్ తక్కువ అవ్వడం అండ్ సమ్ మెడికేషన్ వల్ల కూడా సమ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా రావచ్చు. అండ్ స్వెల్లింగ్ అనేది లెగ్స్లో వెరీ కామన్గా చూస్తాం ఈ పెద్దవాళ్ళల్లో. ఈ 3 టైప్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ ఎలా ఉంటే అవి బాడీలో ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. ఇట్ మే యూస్ఫుల్ టు యువర్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, ఎవరో ఒకళ్ళకి అట్లీస్ట్ మీరు నాలెడ్జ్ షేర్ చేయడానికైనా యూజ్ అవుతుంది. మోస్ట్లీ ఇది ఎడిమా కండిషన్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ చూస్తుంటాం. అండ్ ఈ బాడీలో 3 ఫ్లూయిడ్స్ అని చెప్పాను కదా, ఏంటి అంటే బ్లడ్, ఇంటర్స్టిషనల్ ఫ్లూయిడ్ అండ్ లింఫ్. ఇవి 3 సిస్టమ్ కలిసి బాడీని హెల్తీగా మెయింటైన్ చేస్తాయి. అండ్ బ్లడ్ వచ్చేసి డెలివరీ సిస్టంలో ఎలా వర్క్ చేస్తుంది, ఎలా అంటే ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్లో వీటన్నిటిలో ట్రావెల్ చేస్తుంది. అండ్ ట్రావెల్ చేస్తూ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్, గ్లూకోజ్, హార్మోన్స్, న్యూట్రియంట్స్ అండ్ ఇమ్యూన్ సెల్స్ని పంపిస్తూ ఉంటుంది. అండ్ ప్రాబ్లం వచ్చే సైన్స్ ఇది వస్తుందని ఎట్లా తెలుసుకోవాలి అంటే కోల్డ్ హ్యాండ్స్, కోల్డ్ లెగ్స్, బ్లూ నెయిల్స్ అండ్ వెర్సికోస్ వెయిన్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ ఇష్యూస్ వీళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అంటే కార్డియాలజిస్ట్ ఆర్ జనరల్ ఫిజిషియన్ని మీట్ అవ్వాలి. అండ్ ఇంటర్స్టేషనల్ ఫ్లూయిడ్ సెకండ్ థింగ్, సెల్ ఎక్స్చేంజ్ స్పేస్ అంటారు దీన్ని. సెల్స్కి మధ్యలో ఉండే ఫ్లూయిడ్ ఇది బేసికల్లీ ఎలా వర్క్ చేస్తుంది అంటే సెల్స్కి న్యూట్రియంట్స్ని డెలివర్ చేస్తుంది. అండ్ అదే సెల్స్లో ఉన్న వేస్ట్ని కూడా బ్యాక్ టు కలెక్ట్ చేసినదే వేస్ట్ యూరిన్లో వెళ్ళిపోతుంది. స్వెల్లింగ్ మోస్ట్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, సైన్స్ ఏంటి అంటే వీళ్ళల్లో పఫీ ఫేస్ ఉంటుంది, టైట్ లెగ్స్ ఉంటుంది అండ్ బాడీ హెవీగా అనిపిస్తుంది అండ్ ఇన్ఫెక్షన్ కూడా స్వెల్లింగ్ ఉంటుంది. రీజన్స్ ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, లివర్ ప్రాబ్లం అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. అండ్ వీళ్ళు ఎవరిని మీట్ అవ్వాలంటే ఎండోక్రైనాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ మీట్ అవ్వాలి. అండ్ థర్డ్ థింగ్, లింఫ్ వచ్చేసి ఎలా వర్క్ చేస్తుంది అంటే డ్రైనేజ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మీద. ఇంటర్స్టిషనల్ ఫ్లూయిడ్ అనేది లింఫ్ వెజల్స్లో ఎంటర్ అయ్యి లింఫ్ అవుతుంది. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అని అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ని తీసేయడం ఆర్ డెడ్ సెల్స్ని తీసేయడం అండ్ ఇన్ఫెక్షన్ ఏదైనా స్టార్ట్ అవుతుంది అంటే దాని మీద ఫైట్ చేయడం. లింఫ్కి పంప్ ఉండదు హార్ట్కి ఉన్నట్లు. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, ఇది ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే వాకింగ్ మీద, బ్రీతింగ్ మీద అండ్ మనం తీసుకునే వాటర్ ఎక్కువ తాగితే యూరిన్లో టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి ఇలాగా. అండ్ రిలాక్స్ మైండ్ లైక్ మెడిటేషన్ కానీ స్ట్రెస్ రిలీఫ్ థింగ్స్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ప్రాబ్లం వస్తుందని ఎట్లా తెలుసుకోవాలంటే ఫస్ట్ సాఫ్ట్ స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ అండర్ ఆర్మ్లో లంప్స్, నెక్ దగ్గర లంప్స్ అండ్ స్లోగా వూండ్ హీల్ అవ్వడం అనేది ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్గా వీళ్ళకైతే ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతూ ఉంటాయి. మీరు జనరల్ ఫిజిషియన్ని కానీ లేకపోతే క్లియర్గా తెలుసుకోవాలంటే ఆంకాలజిస్ట్ని కానీ లేకపోతే లింబ్ స్పెషలిస్ట్ని కానీ మీట్ అవ్వాలి. సో కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏంటి ఈ 3 ఫ్లూయిడ్స్ తోటి అంటే వన్ ఈజ్ ఎడిమా అండ్ సెకండ్ వన్ ఈజ్ లింఫెడిమా అండ్ థర్డ్ వన్ ఈజ్ వెర్సికోస్ వెయిన్ అండ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే కిడ్నీ ఆర్ లివర్ డిసీజ్ అవ్వనివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వివ్వండి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వచ్చేసి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ స్వెల్లింగ్ కూడా ఉంటుంది.
ఎవరిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఇది ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే లాంగ్ సిట్టింగ్ జాబ్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఐటీ హూ ఆర్ వర్కింగ్ లాంగ్ టైం కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, అండ్ డయాబెటీస్ పేషెంట్లో, అండ్ థైరాయిడ్ పేషెంట్లో, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళల్లో కామన్గా చూస్తుంటాం, అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా, అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ 50+ ఇయర్స్ ఉన్న వాళ్ళని అందుకే డాక్టర్ 30 minutes వాకింగ్ అనేది మ్యాండేట్గా రిఫర్ చేస్తారు. ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే సడన్గా స్వెల్లింగ్ వచ్చినప్పుడు, లేదా చెస్ట్ పెయిన్ అనిపించినప్పుడు, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే సడన్లీ ఒక లెగ్ మాత్రమే స్వెల్లింగ్ వచ్చినప్పుడు, లేదా నెక్ దగ్గర లంప్స్ ఫామ్ అయినప్పుడు. ఏ డాక్టర్ని మీట్ అవ్వాలంటే జనరల్ ఫిజిషియన్ కానివ్వండి, నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్. ఎర్లీ ప్రివెన్షన్ టిప్స్. మనకి ఇట్లా స్టార్ట్ అవుతుంది అని తెలియగానే మనం ఏం చేయాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలంటే రెగ్యులర్గా మన బాడీకి 30 minutes వాకింగ్ అనేది మ్యాండేట్ అలవాటు చేశారు, మన బాడీలో మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అండ్ డ్రింక్ ఎనఫ్ వాటర్. ఎక్కువ తాగకుండా బాడీకి కావాల్సిన వాటర్ అనేది తీసుకోండి. సాల్ట్ని చాలా వరకు రెడ్యూస్ చేసి చప్పగా ఉండేవి, మరీ చప్పగా అవసరం లేదు, మీ బాడీ మీకు సిగ్నల్ ఇస్తుంది నాకు ఇంత సాల్ట్ అవసరం లేదు అని, సో దాన్ని రెడ్యూస్ చేయండి. అండ్ గుడ్ స్లీప్. ప్రతి వీడియోలో చెప్పేది నేను, గుడ్ స్లీప్ 8 to 10 hours స్లీప్ అనేది ఉంటే చాలా వరకు డిసీజెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ మేనేజ్ స్ట్రెస్ అనేది నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది, సో యూ కెన్ గో అండ్ వాచ్. ఏంటి ఎలా స్ట్రెస్ని అవాయిడ్ చేయొచ్చు అనేది కూడా నేను కొన్ని టిప్స్ చెప్పాను, యూ కెన్ ఫాలో. అండ్ హెల్దీ లివర్ ఫుడ్. లివర్, కిడ్నీ అంటే హార్ట్ అంత ఇంపార్టెంట్ కాదులే అని వదిలేస్తుంటాము, బట్ హార్ట్ కూడా సరిగా వర్క్ చేయాలంటే లివర్, కిడ్నీ మంచిగా ఉంటేనే హార్ట్ మంచిగా వర్క్ చేస్తుంది. సో మన బాడీలో ఉండే ఏ ఆర్గాన్ కూడా ఏమంటారు తక్కువ కాదు. సో ఎట్లా అంటే మీరు రిలేటెడ్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ నాన్ వెజ్ తినకుండా లిమిటెడ్గా తీసుకోవడం, ఆల్కహాల్ అయినా సరే లిమిటెడ్గా, అండ్ స్మోకింగ్ అయినా సరే లిమిటెడ్గా. మీకు హాబిట్స్ ఉంటాయి, మానుకోలేకపోతున్నాం, మానేస్తే చచ్చిపోతాం అనే కండిషన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఏంటంటే స్లోగా తాగడం తగ్గించండి. ఆ హాబీస్ అనేది తీసేస్తే చాలా మంచిది, ఇట్లా చేయండి. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, నేను ఎక్కడ కూడా హాస్పిటల్స్ని ప్రమోట్ చేయట్లేదు, ఓన్లీ డాక్టర్స్ నేను ప్రమోట్ చేస్తున్నాను, డాక్టర్స్ని మాత్రమే. బికాస్ ఒక చిన్న క్లినిక్లో అయినా, లేకపోతే ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీలో వచ్చేసి ఎవరో ఒకళ్ళు అయితే డాక్టర్ ఉంటున్నారు, లేదంటే సైన్స్ తెలిసిన వాళ్ళు ఉంటున్నారు, ఎంఫామ్, బీఫార్మర్, బీజెడ్సి, నర్స్, ఇట్లా చాలామంది ఉంటారు. వాళ్ళ ద్వారా అయితే మీరు తెలుసుకోండి, మీ బాడీలో ఇట్లా అవుతుంది, వాళ్ళని అడిగేది ఏంట్లా అని కాదు, అడగండి, తెలుసుకొని బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి ఎవరైనా డాక్టర్స్ తెలిస్తే వాళ్ళని అప్రోచ్ అవ్వడం, ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఎవరన్నా మాకు ఈ డాక్టర్ అయితే చెప్తారు అనుకున్న వాళ్ళని మీరు ఖచ్చితంగా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ హాస్పిటల్ హియర్. అండ్ అన్నెసరీగా పెద్ద హాస్పిటల్ని చూస్ చేసుకొని అయితే ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. బట్ మీ బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయి కొత్తవి, దాని గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే ప్రాక్టీషనర్ని మీట్ అవ్వాలి. మీకున్న ప్రాబ్లమ్స్ అయితే మీరు వాళ్ళకి చెప్పాలి, సో దట్ దే కెన్ హెల్ప్ యూ. ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు.